నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని భారతీయులకు ముఖ్య గమనిక. భారతదేశానికి సంబంధించిన పాస్పోర్ట్ సేవలు మరియు వీసా సేవలకు సంబంధించి కొత్త కంపెనీ అయితే జూలై 1వ తేదీ నుంచి ఈ యొక్క పాస్పోర్ట్ కేంద్రాలను అయితే నడపనుంది. వివరాల్లోకి వెళితే, కువైట్లో భారతీయ పాస్పోర్టు వీసా కౌన్సులర్ సేవలు నిర్వహించే అవుట్సోర్సింగ్ సేవా సంస్థ మారినట్లు భారత రాయబార్య కార్యాలయం ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. ప్రస్తుతం ఈ సేవలను అందిస్తూ ఉన్న బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీస్ లిమిటెడ్ గడువు జూన్ 30, 2026తో ముగియనుంది. దీని స్థానంలో 2026 జూలై 1 నుంచి జూ డిజిటల్ గ్లోబల్ లిమిటెడ్ కొత్త సేవా సంస్థగా బాధ్యతలు స్వీకరించనుంది. జూలై 1వ తేదీ నుంచి సమర్పించే అన్ని రకాల పాస్పోర్టు, వీసా, కౌన్సులర్ సేవల దరఖాస్తులను జూ డిజిటల్ గ్లోబల్ నిర్వహించే ఇండియన్ కౌన్సులర్ అప్లికేషన్ సెంటర్ల ద్వారానే స్వీకరిస్తారు. కువైట్ సిటీలోని ఆల్ జవహారా టవర్, ఫాహిల్లోని సామామాల్, దదీజ్లోని వాహామాల్, జహరాలోని ఆల్ మనార్ మాల్లలో ఈ కొత్త కేంద్రాలు పనిచేస్తాయని చెప్పి ఎంబసీ అధికారులు వెల్లడించారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో అడ్రస్సులు అయితే మీకు స్క్రీన్ మీద వేస్తూ ఉన్నాను, చూడండి. ఈ యొక్క కొత్త అడ్రస్సులకు వెళ్ళి మీరు మీ యొక్క పాస్పోర్ట్ రెన్యువల్ కావచ్చు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు పాస్పోర్టుకు సంబంధించిన సేవలు కావచ్చు, వీసాకు సంబంధించిన సేవలు కావచ్చు, కౌన్సిలర్కు సంబంధించిన సేవలు ఏవైతే ఉన్నాయో జూలై 1వ తేదీ నుంచి ఈ కేంద్రాలలో అయితే మీకు అందుబాటులోకి రానున్నాయన్నమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయుల యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ, అలాగే గతంలో బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మనం చూసుకుంటే కువైట్లోని భారతీయులకు సేవలు అందించేదన్నమాట. ప్రస్తుతం కొత్త కంపెనీకి అయితే ఈ యొక్క బాధ్యతలు అప్పగించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.